ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి మాసమునకు ఆదికాండంతో పాటుగా నిర్గమాకాండానికి సంబంధించినటువంటి ఆది ప్రధానమైన తొలి భక్తులు గురించినటువంటి పరిశీలన మనం చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. అందులో సందేహం లేదు. నిర్గమాకాండంలోకి దేవుని కృపను బట్టి ప్రవేశించేసాం. ఆ నిర్గమాకాండంలో కనబడేటువంటి తొలి ఇద్దరు హీరోల గురించి ప్రస్తావించేసుకున్నాం. ఆ పెద్ద హీరో గారి యొక్క పుట్టుకకు, పుట్టినటువంటి వ్యక్తి బ్రతుకుటకు, బ్రతికినటువంటి వ్యక్తి పెరుగుటకు కారణమైనటువంటి ప్రతి వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. పుట్టడానికి కారణమైన వాడు దేవుడు, బ్రతకడానికి కారణమైనటువంటి వారు మంత్రస్థానులు క్షిప్ర, పూయ. మరి వర్ధిల్లడానికి, పెరగడానికి ఉపయోగపడినటువంటి వ్యక్తి బీతియ, ఆవిడే రాజకుమారి, లేదంటే ఐగుప్తు యొక్క ఫరో యొక్క కుమార్తె అని మాట్లాడుకోవడం జరిగింది. అంటే మోషే గారి యొక్క పుట్టుక మొదలు ఒక్కొక్క దశలో ఒక్కొక్క వ్యక్తి చాలా బలమైన రీతిలో ఆయన కొరకు వాడబడ్డారు, ఆయనకి సహకరించినటువంటి వ్యక్తులుగా కనబడ్డారు. అయితే ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని గురించినటువంటి పరిశీలన చేయాలని నేను ఆశపడుతున్నాను. మోషే గారికి చాలా బలమైనటువంటి రీతిలో సహకరించిన వ్యక్తి. నిజంగా ఆ వ్యక్తి కానీ మోషే గారి యొక్క జీవితంలో కానీ లేకపోయి ఉండుంటే అంత దీర్ఘకాలిక పరిచర్య చేయలేకపోతున్నామో. అంతకాలం కూడా దేవుని యొక్క పరిచర్యలో ఏ ఆటంకాలు, ఏ ఇబ్బందాలు, ఏ ఒత్తిడులు కూడా లేకుండా జరగడం అనేటువంటిది కూడా అసాధ్యంగా అయిపోతుందేమో. అంత అద్భుతమైనటువంటి వ్యక్తి ఆవిడెవరో కాదు కానీ మోషే గారి కొరకు దేవుడు నియమించినటువంటి సాటైన సహకారి సిప్పోరా. ఈమె మోషే గారి యొక్క భార్య. ఈవిడి ఎందుకు ఈయన్ని పెళ్లి చేసుకుంది? ఈవిడితో మోషేకి ఏ విధంగా పరిచయం అయింది? దేవుడు ఆ వ్యక్తిని మోషేతో కలపడంలో ఉన్న ఉద్దేశం ఏమై ఉంది? అసలు ఆమె యొక్క ప్రస్తావన ఏ చోట మొదలైంది అనేటువంటి ఆలోచన కానీ చేసినట్టయితే నిర్గమాకాండము 2వ అధ్యాయము 21వ వచనాన్ని త్వరగా చదవడానికి ప్రయత్నించండి. మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకు ఇచ్చెను. అక్కడ క్లియర్గా లేఖనాల్లో తెలియపరుస్తూ ఉన్నాయి. మోషే యొక్క భార్య గారి పేరే సిప్పోరా. అంటే ఆ మామయ్య గారు మోషే గారికి తన కుమార్తెని ఇచ్చాను అని అంటే ఏదో బహుమానంగా ఇచ్చాడనో, లేకపోతే ఏదో సరదాగా కొన్ని రోజులు ఉంచుకో అని చెప్పి ఇచ్చాడనో కాదు. ఇచ్చాను అనగా పెళ్ళి ఆడుటకు, పెళ్ళి చేసుకున్నటకు తన కుమార్తెని ఇచ్చాడన్నటువంటి అర్థమే అక్కడ వస్తూ ఉంది. కానీ మరొక తప్పుడు ఆ భావాలు కానీ తప్పుడు అర్థాలు మాత్రం ఏ విధంగా తీసుకోవడానికి వీలు లేదు. మనందరికీ తెలిసిన విషయమే. ముగ్గురు గురించి మాట్లాడాము. మోషే యొక్క జీవితంలో, ఆయన యొక్క జీవిత ప్రారంభంలో కనబడిన వ్యక్తులు. మొదటి వారేమో చెప్పండి, పూయ, సిప్పోరా పూయ. రెండో వ్యక్తి ఏమో బీతియ. మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తి రేపు ఆదివారం గురించి మాట్లాడుకుందాం. అద్భుతమైన రీతిలో ఉంటుంది వాళ్ళ యొక్క జీవితం. ఈ రోజున మోషే యొక్క జీవితంలో ప్రధానమైన ప్రామాణికమైనటువంటి సహకారంలో మరొక సహకారి సిప్పోరా. అంటే మోషే గారి యొక్క భార్య పేరు సిప్పోరా. అంటే మోషే గారు కూడా ఏం చేసుకున్నారన్నమాట? చెప్పండి, పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు పిల్లలను కూడా కన్నారు. కాబట్టి దైవజనులు పెళ్లి చేసుకోకూడదు, సేవకులు పెళ్లి చేసుకోకూడదు అనేటువంటి ఒక తప్పుడు అభిప్రాయము, తప్పుడు బోధలో లోకంలో కూడా చాలా చోట్ల కనబడుతున్నాయి. సంస్థల యొక్క పేర్లు నేను చెప్పడం అనేది అది మర్యాద కాదు. కానీ కొన్ని సంస్థలు చెప్తూ ఉంటాయి, సేవకుడు అన్నవాడు పొరపాటును కూడా వివాహం ఆడకూడదు, పెళ్ళి అనేటువంటిది సేవకుడి యొక్క జీవితంలో ఉండకూడదు, ఏ ఆడదాన్ని కూడా చేసుకోవడానికి వీలు లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అలాగని చెప్పి చేసుకోకూడదనేది ఏమి ఎక్కడ బైబిల్లో లేదు. కానీ నువ్వు ఉండగలిగితే ఉండు, ఉండలేని పక్షాన్న చేసుకో. కానీ అన్నిటికంటే కూడా ఉత్తమమైనది చేసుకోకుండా ఉండడం ఇంకా మంచిది అంటాడు పౌలు. చేసుకోకపోవడం అన్నిటికంటే కూడా చాలా ఉత్తమైంది, అది చాలా సంతోషం అంటాడు. అంతే తప్ప సేవకులు ఎక్కడ కూడా పెళ్లి చేసుకోకూడదని లేదు. అయితే ఇక్కడ మోషే ఏమి చిన్న సేవకుడా? బైబిల్ గ్రంథంలో ఆయనకి మించిన ప్రవక్త, ఆయనకి మించిన సాక్ష్యం ఇంకెవరికీ లేదు అన్నట్టుగా బ్రతికిన వ్యక్తే
పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని సంస్థలు ఉంటాయి అలా అది తప్పు అది తప్పు అది తప్పు అని చెప్పి వాళ్ళ యొక్క సిద్ధాంతాలే కొంచెం మొండిగా ఉంటాయి, మూర్ఖంగా ఉంటాయి అనుకోండి. అయితే జరిగినటువంటి విషయం ఏంటి అని ఆలోచన చేసినట్టయితే, ఎప్పుడైతే మోషే మొదట 40 సంవత్సరాల్లో ఐగుప్తులో పెరిగాడంటే ఎవరి దగ్గర పెరిగాడు ఆయన చెప్పండి? ఎక్కడ? ఫరో కుమార్తె దగ్గర కాదు. ఫరో కుమార్తె దగ్గర పెరిగారనే మాట అనకండి. ఎక్కడ ఆవిడ దగ్గర పెరగలేదు, వేరే ఒకళ్ళ దగ్గర పెరిగారు. ఈవిడ డబ్బులు ఇచ్చి పెంచింది అంతే, ఫీజు ఈవిడ కట్టింది. ఈయన దగ్గర ఏం పెంచలేదు. ఈవిడ దగ్గర ప్రత్యేకంగా తెచ్చేసుకో ఏం లేదు. ఆయనకుంటూ ఏదో పక్కన వసతులు ఏర్పాటు చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటా ఉంటాను. ఫరో దగ్గర కుమార్తె దగ్గర పెంచేలేదు, అలా పెంచింది అంతే. ఫీజు ఇచ్చి డబ్బులు ఇచ్చి మరొక వ్యక్తి దగ్గర పెంచడానికి ఫరో యొక్క సంస్థానంలో పెరిగాడు. అయితే మొదట 40 సంవత్సరాల్లో కూడా ఫరో సంస్థానంలో పెరిగాడు. రేపటి రోజున మరొక ఫరోగా మారే అవకాశం కూడా వచ్చేసింది. అలాగే ఐగుప్తుల్లో ఒక ఐగుప్తుడిగానే ఆయన జీవించడం అనేది మొదలైంది. మొదట 40 సంవత్సరాల తర్వాత గొడవ అయింది. అక్కడ ఉన్నటువంటి హెబ్రీలు ఎప్పుడైతే కొట్టుకుంటా ఉన్నారో వాళ్ళిద్దరి మధ్యకి వెళ్ళి ఎప్పుడైతే సమాధానపరచాలని అనుకున్నారో ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి వ్యతిరేక అయిపోయాడు. నువ్వు ఎవడో, ఎక్కడి నుంచి వచ్చు, ఏం చెప్తున్నావు, నువ్వెవడో మాకు చెప్పడానికి? ఒకానొక సమయంలో ఐగుప్తుని కొట్టి చంపి ఇసుకలో కప్పెట్టేశావు కదా, అది మాకు తెలియదు అనుకున్నావా, చూడలేదు అనుకున్నావా, భలే మాట్లాడుతున్నావా అని అన్నప్పుడు ఈ మోషే భయపడి అమ్మాబా ఈ విషయం ఎక్కడ బయటికి పొక్కుపోతాదో, ఎక్కడ ఈ వార్త ఫరోకి చేరిపోతాదో అన్న భయంతో మొదటి 40 సంవత్సరాల తర్వాత ఐగుప్తులో నుంచి పారిపోయాడు. అంటే ఫరోకి తెలిసిపోయింది, ఫరో చంపేయాలి, చంపేద్దాము అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి సమయంలో పారిపోయాడు. అడవి మార్గంలో, అరణ్య మార్గంలో పారిపోతా వెళ్ళిపోయి ఒకనొక చోటుకు వచ్చే సమయానికి ఆయన ఇంకా నిస్సొత్తుడైపోయాడు. ఇంక లేవలేక నడవలేని పరిస్థితుల్లో కొంతమంది అక్కడ ఎదురయ్యారు. ఎదురైన తర్వాత ఒక వ్యక్తి ఆయన చేరదీశాడు. ఆ వ్యక్తి పేరే ఇత్రో. ఆ ఇత్రో మొట్టమొదటికి మోషేకి ఏమిచ్చాడు? పనిచ్చాడు. పనిచ్చిన తర్వాత మోషేకి మందనిచ్చాడు. మందనిచ్చిన తర్వాత అదే మామయ్య గారు మోషేకి ఇంటిలో స్థానం ఇచ్చాడు. ఇంటిలో స్థానం ఇచ్చిన తర్వాత అదే మామగారు మోషేకి ఇంటి పిల్లను కూడా ఇచ్చాడు. 4 ఇచ్చాడు. మొదటగానేమో పనిచ్చాడు, రెండోదేమో మందిచ్చాడు, మూడోదేమో ఇంటిలో స్థానం ఇచ్చాడు, 4వదేమో కుమార్తెను కూడా ఇచ్చి కట్టబెట్టాడు. ఏమనుకున్నాడో అలాంటి వ్యక్తి ఇంక దొరకడు, అంతకంటే మంచివాడు ఇంకెక్కడా కూడా లభించడు అని అనుకున్నాడేమో. నా కూతురికి ఎవరికో ఇచ్చి పెళ్లి చేయడం ఎందుకు, ఇంతకంటే మంచివాడు మరొకడు దొరకడేమో అనేటువంటి ఆలోచనతో సొంత కూతురిని ఇచ్చి పెళ్లి చేసేసాడు. సెకండ్ హాఫ్ 40 సంవత్సరాలు అంటే 40 నుంచి 80 సంవత్సరాల వరకు భార్య గారితో గడిపాడు. అంటే ఆయన వైవాహిక జీవితం అంతా కూడా 40 సంవత్సరాలు మాత్రమే. 40 సంవత్సరాలు ఐగుప్తులో బతికాడు, మధ్య 40 సంవత్సరాలు ఏమో చెప్పండి మిద్యాన్లో బతికాడు మామయ్య గారి దగ్గర. ఆఖరి 40 సంవత్సరాలు ఏమో దేవుడు కొరకు వాడబడ్డాడు. 120 సంవత్సరాలకి చచ్చిపోయాడు. దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి ఆయుష్ 120 సంవత్సరాలు. అంటే 3 ఫేజులు. మొదటి ఫేజ్ ఏమో 40 ఐగుప్తులో, రెండవ 40 అంతా కూడా మిద్యాన్లో, మూడో 40 అంతా కూడా దేవునితో. అది మోషే యొక్క జీవితం. అంతకంటే ఎక్కువగా ఆలోచించవలసిన అవసరత కూడా లేదు. అయితే ఈ 40 సంవత్సరాలు వైవాహిక జీవితం అయిపోయిన తర్వాత 80వ ఏట వచ్చిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు మోషేకి ప్రత్యక్షమై, నాయనా నేను యెహోవాను, ఇశ్రాయేలు యొక్క మొర నేను విన్నాను గనుక నువ్వు విడిపించవలసిన అవసరం ఉంది అని ఎప్పుడైతే పలికాడో దేవుడి యొక్క ప్రయాస, దేవుడి యొక్క పరిచర్య కొరకు ఆయన బయలుదేరిపోయాడు. అయితే మొదటి 40 సంవత్సరాలు మాత్రమే భార్యతో ఉన్నాడు. తర్వాత 40 సంవత్సరాల్లో భార్యతో ఉండడానికి దేవుడు ఒప్పుకోలేదు. మీరు గమనించలేదు. సిప్పోరా అనేటువంటి వ్యక్తి యొక్క పేరు ప్రస్తావన నిర్గమాకాండంలో 3 సార్లు మాత్రమే ఉంటుంది. 2 అధ్యాయాల్లో మాత్రమే రాయబడుతుంది. మళ్ళీ అక్కడ ఈవిడ యొక్క ప్రస్తావన కనబడదు, రాయబడలేదు కూడా. అంటే మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే 40 సంవత్సరాలు మాత్రమే భార్య గారితో, పిల్లలతో, ఫ్యామిలీతో ఏం చేశాడు? గడిపాడు. 40 సంవత్సరాల తర్వాత
కుటుంబం నుంచి వేరుపరిచాడు దేవుడు. కుటుంబాన్ని దూరం చేశాడు. ఇలా కూడా చేస్తాడండి దేవుడు అంటే చేస్తాడు. దేవుడు ప్రణాళికలో, దేవుని ఉద్దేశంలో, దేవుని ఏర్పాటులో, దేవుడి యొక్క ప్రత్యేకమైనటువంటి పనిలో కలుగు చేయబడినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే కుటుంబాన్ని నుంచి కూడా సేవకుని వేరుపరుస్తూ ఉంటాడో, కుటుంబం నుంచి కూడా సేవకుని దూరపరుస్తూ ఉంటాడో. బైబిల్లో ఉన్న విషయమే, కొత్తగా ఏం చెప్పట్లేదు నేను. ఎలీషాకి ఏలియాలకు కూడా అయినాయి, కానీ వాళ్ళ కుటుంబాలతో గడపలేదు. ఒక సమయంలో కూడా పెళ్ళయింది, కానీ కుటుంబంతో వాళ్ళు జీవించలేదు. పేతురు కూడా పెళ్ళింది, అపోస్తులు కూడా పెళ్ళిళ్ళు అయినాయి, కానీ ఒక సమయానికి వచ్చిన తర్వాత కుటుంబాల నుంచి వేరుపరచబడాలి. అదొక ప్రత్యేకమైన ప్రణాళిక. అందరూ సేవకులు కూడా ఇలాగే ఉండాలని లేదు, కానీ కొంతమందిని దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకుంటాడు. అలాగని చెప్పి వాళ్ళకి మధ్యన సహవాసం ఏమి కట్ అయిపోదు, మాటలు కట్ అయిపోవు, కానీ వేరైపోతారు, వాళ్ళు దూరం అయిపోతారు. ఎందుకు అంటే దానికి ఏ విధమైన కారణాలు దేవుడు కలిగి ఉన్నాడో చాలానే మాట్లాడుకోవచ్చు. అందులో మొదటి కారణం ఏంటంటే దేవుడి మీద పూర్తిగా ఫోకస్ పెట్టడానికి, పూర్తిగా దేవుని మీద ఏకాగ్రత కలిగి ఉండడానికి, ఏకదృష్టి కలిగి ఉండడానికి. అందరు సేవకుల్లో జరగదు, కానీ కొంతమంది సేవకులు చాలా ప్రత్యేకంగా ఏర్పాటులో ఉంటారు. చాలా ప్రత్యేకమైన రీతిలో దేవుడు వాళ్ళ పట్ల ఉద్దేశం కలిగి ఉంటాడు. ఆ సేవకులను మాత్రం ప్రత్యేకించుకుంటాడో, ఏర్పరచుకున్న తర్వాత ప్రత్యేకించుకుంటాడు. సమాజం నుంచి ప్రత్యేకపరిచేస్తాడు, ఫ్యామిలీ నుంచి ప్రత్యేకపరిచేస్తాడు. ఇంకా ఆ వ్యక్తికి ఇంకా అయిన వాళ్ళు అంటూ ఎవరు ఉన్నా సరే లేనట్టుగా బతికిస్తాడు. ఎందుకంటే ఆ వ్యక్తి మాత్రం దేవుడితో ఉండాలి. దేవుడికి ఆ వ్యక్తికి మధ్యన ఇంకెవరితోనే సహవాసం కలిగి ఉండకూడదు. ఇది ఆయన యొక్క ఉద్దేశం. అందరి జీవితంలో జరగదు, కొంతమంది జీవితంలో మాత్రం జరుగుతుంది. వాళ్ళ యొక్క జీవితం మాత్రం ఇంకా కొన్ని తరాలకు సాక్ష్యంగా నిలిచిపోతుంది. అలా వాడుకుంటాడు దేవుడు, ఆ ఉద్దేశంతోనే వేరుపరుస్తాడు. అలాగే మోషేని దేవుడు భార్య నుంచి ఏం చేశాడు? వేరుపరిచాడు. తర్వాత వచ్చిందనుకోండి, మళ్ళీ ఈయన పనిలోనే వెళ్ళిపోయాడు. మళ్ళీ భార్య దగ్గర కూర్చోడాలో, ఫ్యామిలీతో గెట్ టుగెదర్లు ఏం జరగలేదు, అయిపోయింది. 40 years మాత్రం చక్కగా అద్భుతమైన రీతిలో మెలిసి వెళ్ళారు. కానీ లాస్ట్ 40 సంవత్సరాలు మాత్రం ఆయన పరిచర్లోకి పిలుచుకున్న తర్వాత, ఆయన సేవ నిమిత్తం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంక అలా ఉన్నాయిలో ఇంక పూర్తిగా కూడా దేవుని మీద ఫోకస్ ఉండాలి. ఇంకే విధమైనటువంటి ఆలోచనలో కూడా కుటుంబం మీద ఉండకూడదు. అలాగే ఏ విధమైన డిస్ట్రాక్షన్స్ కూడా ఈ సేవకుడు కలగకూడదు. ఏకాగ్రత, ఏకదృష్టి అంతా కూడా దేవుని మీద, దేవుని పరిచర్య మీద ఉండడం కొరకు మిగతా ఫోకస్లన్నింటినీ కూడా వేరుపరుస్తూ ఉంటాడు దేవుడు. అదే జరిగింది ఇక్కడ, అదే జరిగింది. తాతయ్య గారి విషయంలో కూడా అదే జరిగింది. చాలా సంవత్సరాల భార్యతో పిల్లలతో చాలా సంతోషించారు, కానీ ఒక సమయంకి వచ్చిన తర్వాత కుటుంబం నుంచి వేరుపరిచేశాడు తాతయ్య గారిని. ఫ్యామిలీ ఉంది, కానీ ఫ్యామిలీతో ఆయన గడిపేవాడు కాదు. ఏర్పాట్లు ఉన్న సేవకులు, అందరు సేవకుల్లో ఉండదో, కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు, చాలా ప్రత్యేకంగా ఉంటారు. ఇక జరగలేదా తాతయ్య గారి విషయంలో? 3 పిల్లలు పుట్టేంత వరకు కూడా చక్కగా ఉన్నారు, పెరిగేంత వరకు కూడా చక్కగా ఉన్నారు, ఒక వయసుకు వచ్చేంత వరకు కూడా చక్కగా ఉన్నారు, ఉద్యోగంలో హ్యాపీగా వెళ్తా ఉన్నారు, కుటుంబంతో చక్కగా గడుపుతూ ఉన్నారు, సంతోషంగా 2 కాయలు 3 పువ్వుల కింద బాగుంది జీవితం అంతా. కానీ ఒక సమయం వచ్చింది, సమూయేలు నువ్వు వేరుపరచబడాలి. ఇంక కుటుంబ సహవాసాన్ని కోల్పోయాడు మన దైవజనుడు. ఫ్యామిలీ ఉంది, భార్య గారు బతికే ఉన్నారు, పిల్లలు బ్రతికే ఉన్నారు, ఆయన చెప్పుకోవడానికి ఫ్యామిలీ కూడా ఉంది, కానీ ఫ్యామిలీతో ఆయన ఉండేవాడు కాదు, ఫ్యామిలీతో గడిపే అవకాశం ఉండేది కాదు. ఫోకస్ ఫ్యామిలీ మీదకి వెళ్ళిపోద్దని మీరు చూడండి. అంటే మీరు అనుకోవచ్చు, పిల్లలు వేరే వెళ్ళిపోయారు, భార్య గారు ఏమో స్థిరంగా ఇక్కడ ఇంటి దగ్గర ఉండేది కాదు, చుట్టాలింటికి వెళ్ళిపోయారు అనుకునేవారు కాదు. కాదు, దేవుడు అలా చేశాడు. వాళ్ళందరూ కలిసి ఉంటే ఫోకస్ ఈ వ్యక్తికి ఎవరి మీద ఉంటుంది? ప్రత్యేకించబడిన సేవకులలో. అందుకే చాలామంది అనేవారంట తాతయ్య గారిని, పిల్లలు ఈరోజు జీవితం నాశనం అయిపోవడానికి కారణం ఈ పాస్టర్ గారే. పట్టించుకునేవాడు కాదు, పిల్లల గురించి ఆలోచించేవాడు కాదు, సేవ 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 అని తిరిగి కుటుంబాన్ని మర్చిపోయాడు అని అనేవారు. ఆయన మర్చిపోలేదు, ఆయన వేరుపరిచాడు. ఆయన ఈ విషయం సమాజానికి తెలియదు. వాక్యం తెలిస్తే అసలు జరిగే విషయం తెలుస్తుంది. వాక్యమే తెలదలకే నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళ బుర్రకి ఏదనిపిస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు.
ఇలా జరిగింది అలాగా జరిగిందంటే అలా ఎందుకు దేవుడు చేశాడనేది ఆలోచించడం పక్కన పెట్టేసి సమాజం లోకం ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటుందో అదే విధంగా ఆలోచిస్తూ ఉంటారో పూర్తిగా దేవునికి వ్యతిరేకులైపోతూ ఉంటారు. దేవుని దృష్టిలో వాళ్ళు మూర్ఖులైపోయి పాపల్లో పడిపోయిన వ్యక్తులుగా మారిపోతూ ఉంటారు. దేవుడు ఏది చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది, వేరుపరుస్తాడు. ఒక్క దశకు వచ్చిన తర్వాత, ఒక ఘట్టంకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి పరిచయం వేరేగా టర్న్ అవుతూ ఉంటుంది. అక్కడి నుంచి వేరే ప్రణాళికల్లో దేవుడు తీసుకెళ్తూ ఉంటాడు. వాళ్ళ చరిత్రలో నిలిచిపోతారు. వాళ్ళు కొంతమంది వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు కొన్ని సంవత్సరాలకి. కానీ ఇలా వేరుపరచబడినటువంటి సేవకులు ఎన్ని దశాబ్దాలైనా ఎన్ని సంవత్సరాలైనా చరిత్రలో నిలిచిపోతారు. వాళ్ళ సాక్ష్యం అంత బలంగా ఉంటుంది చివరికి వచ్చే సమయానికి. మోషేని ఎన్ని సంవత్సరాలు అయింది? 6000 సంవత్సరాలు సుమారుగా ఎప్పటిగా మాట్లాడుతున్నారు. సమూయేలు, ఎలీషా, పేతురు వేరుపరచబడిన సేవకులు. కుటుంబాల నుంచి డివైడ్ చేశాడు. కుటుంబాల మధ్యన గొడవ తీసుకురాడు, మళ్ళీ కుటుంబాల మధ్యన వైరాలు తీసుకురాడు, డిస్టర్బెన్స్ ఏం తీసుకురాడు. కుటుంబం యొక్క సమ్మతితోనే వేరుపరుస్తూ ఉంటాడు. తాతగారి జీవితంలో అదే జరిగింది. ఎంతమంది ఎన్ని అనేవారు అంటావు. పిల్లలు పాడైపోవడానికి కారణం నువ్వు. కుటుంబాన్ని పట్టించుకోలేదు నువ్వు. కుటుంబాన్ని అసలు లెక్క చేయట్లేదు నువ్వు. దేవుడు అంటా తిరుగుతూ ఉన్నావు. ఆయన అనే ఒకే ఒక్క మాట, ఇంకా ఎన్నే కుదరవు. సేవలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరుగుట అసాధ్యము అనేవారే. వెనక్కి తిరగకూడదు. ఇంక సేవలోకి వెళ్ళిన తర్వాత సేవ మీద దృష్టి ఉంటుందమ్మా. ఇంకా బాధ్యతలు ఏమన్నా ఉంటే నువ్వు చూసుకోలే. నేను పోషించే వ్యక్తిని మాత్రమే వేరుపరుస్తుంటాడు. అంటే అది ప్రత్యేకమైన టాపిక్. ఎప్పుడన్నా మాట్లాడుకోవడం ప్రయత్నిద్దాం. కానీ సమాజం లోకం నూరుంది కదా, నోటుకు వచ్చిన మాట్లాడతారు. అంటే దేవుడు చేసే పనులకి ఏం చేస్తున్నారన్నమాట, పేరు పెట్టేవాళ్ళు. వాళ్ళు శిక్షకు అర్హులు, వాళ్ళ లెక్క కూడా చెప్పుకుంటారు, అందులో సందేహం లేదు. అయితే ఈ మోషే గారి యొక్క భార్య గారి పేరే చెప్పండి, చెప్పాలి. ఎల్లోరా కాదు, గట్టిగా సిప్పోరా. మళ్ళీ ఒక ఏ ఆడబిడ్డ అయినా బాప్తిసం పొందుకుంటే ఈ పేరుని దైవ ప్రేరేపణ ఉంటే, ఆవిడ యొక్క క్యారెక్టర్కి అనుగుణమైన రీతిలో ఉంటే పెట్టడానికి ప్రయత్నిస్తాం. చాలా మంచి పేరు. అయితే సిప్పోరా నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చండి? సిప్పోరా మోషే గారి భార్య. మోషేనా చిన్నడా? అద్భుతమైన ప్రవక్త, అద్భుతమైన సేవకుడు, అద్భుతమైన అభిషక్తుడు, దేవుని యొక్క స్నేహితుడు, దేవుని దగ్గర నమ్మకాన్ని పొందుకున్న వ్యక్తి, యథార్థవంతుడు. అలాంటి వ్యక్తికి వచ్చిన భార్య ఇంకెంత గొప్పదే ఉంటుంది? మోషే గారి భార్య అంటే చిన్న విషయమా? కాదు కదా. మోషే గారికి భారీగా వచ్చిన వ్యక్తి ఇంకెంత గొప్ప వ్యక్తి అయి ఉంటుంది? అలాంటి సిప్పోరా నుంచి నేర్చుకోవడానికి ఏమన్నా మంచి ఉందంటే బోల్డ్ నేర్చుకోవచ్చు. 3 సార్లు ప్రస్తావించారంటే 30 సార్లు 30 ప్రసంగాలు చేస్తాను నేను. ఒకసారి పేరు ప్రస్తావించని 10 ప్రసంగాలు చేయగలను. ఆ కృప ఇచ్చాడు. అలాంటిది 3 సార్లు ఆవిడ పేరు ప్రస్తావన కనబడింది 2 అధ్యాయాల్లో. కాబట్టి ఆవిడ గురించి నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవడానికి బోల్డ్ పాఠాలు ఉన్నాయి, బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి. నేర్చుకోకూడనవంటే ఏమీ లేవు ఆవిడ జీవితంలో. నేర్చుకోకూడనవే, ఉండకూడనవే అంటూ సిప్పోరా యొక్క జీవితంలో ఏమీ లేవన్నట్టుగానే జీవించింది ఆవిడ. ఒకవేళ ఆవిడలో మీకు ఏదన్నా మంచి కనిపిస్తే, మంచిని మీరు గమనిస్తే, ఏంటి ఈ విషయంలో చాలా మంచి ఆవిడండి ఈవిడి అని చెప్పడానికి ఏదన్నా ఉంటే చెప్పండి. ఒకటి చెప్పండి. నేను ఒక 5 చెప్తాను, మీరు ఒకటి చెప్పండి. ఏముంటుంది ఆవిడలో మంచి చెప్పుకోవడానికి? ఏమి లేదే, అస్సలు ఏం లేదు. ఉందా ఏమన్నా? ఏంటి వేరే గారు అలా చూస్తున్నారు? ఆవిడ నుంచి నేర్చుకోవడానికి ఏమన్నా ఉందా? ఓ మంచి చెప్పండి. సిప్పోరా నుంచి నేర్చుకునే మంచివాడు చెప్పండి. ఏమన్నా ఉన్నాయంటే చెప్పండి. నూతన ఏమన్నా ఉన్నాయా? ఏం లేవా? ఏమి ఏడమ్మా? అర్థం కాలేదు, గట్టిగా చెప్పు. అదా, ఓకే, చాలా మంచిది. సూపర్. అది ఆవిడ మిద్యాన్రాలే ఉండి ఇశ్రాయేలు యొక్క ధర్మాన్ని గౌరవిస్తుంది. 2 పిల్లలు కూడా సుంతి చేస్తుంది, చంపేస్తానన్నప్పుడు. అద్భుతమైంది, చాలా మంచి పాఠం. కానీ దాని గురించి మాట్లాడలేదు. చాలా కరెక్ట్గానే చెప్పు, చాలా కరెక్ట్. అన్యురాలే ఉండి దేవుని యొక్క ధర్మాన్ని గౌరవించిన వ్యక్తి. ఇంకేమున్నాయి? అవన్నీ కరెక్టే.
మరి దేవుడు నాకు ప్రేరేపించిందని నేను చెప్పాలి కదా. ఇంకేముంటాయి చెప్ప ఏటమ్మా? ఇంకేం లేవా? ఇంకా సిప్పోరా నుంచి నేర్చుకోవడానికి ఏం లేవా? ఏమి ఆలోచిస్తే అర్థం అవ్వదు. బైబిలు చదివింది గుర్తు పెట్టుకుంటే బయటకు వస్తుంది. చదివింది గుర్తు పెట్టుకోవాలంటే చదివేటప్పుడు వాక్యం మీద ఉండాలి, గుర్తుండాలి వాక్యం. చదువుకున్న బోల్డ్ చదువుతుంది. ఇంకేమి లేవా సిప్పోరలు? ఒక్కటి చెప్పండి, నూతన వాడు చెప్పింది. ఇంకా ఏమి లేవు, ఏమి లేవు. దేవుడు ఆదిలో ఉంటే చెప్పండి. అనుకున్నాను ఇదే అనుకున్నాను కానీ ఒకటి వరకు అయిపోయింది అంటారేం. మళ్ళీ ఆ బిల్డప్లు ఇవ్వకండి. అది మీకు ఒకవేళ తడతా చెప్పేయండి, ఏం ఫీల్ అవ్వకండి. ఫీల్ అయ్యేదేం లేదు, తప్పైనా పర్లేదు చెప్పండి. అలాగ అనుకుంటారు కొంత, ఇదే అనుకున్నాను మనసులో, అయితే కరెక్టే. అది కాదు, ముందు చెప్పాలి. ఏమన్నా ఉన్నాయా? ఏం లేవే. దేవుడు ఆది యందు భూమి ఆకాశాలను సృజించాడు. ఇవన్నీ సృజించిన తర్వాత 6వ రోజున మానవుని కలుగు చేశాడు. మానవుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎంచి ఆ మానవుడికి సాటైన సహకారిని అనుగ్రహించాడు. అవునా కదా? అంటే ఒక భర్తకి భార్య సాటైన సహకారే ఉండాలన్నదే దేవుడి ఉద్దేశం. మోషేకి సిప్పోరా సాటైన సహకారి. సేవకుడికి ఎలాంటి భార్య అయితే ఉండాలో అలాంటి భార్య ఆవిడ. సేవకుడికి ఉండవలసిన భార్య, ఏ సేవకురాల్లో అయినా సరే ఉండవలసిన లక్షణం సిప్పోరాలో మాత్రమే ఉంటుంది, ఇంకెవరిలో కనబడదేమో. అంత అద్భుతమైనటువంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి సిప్పోరా. సాటైన సహకారి, దేవునికి సహకరించింది, దేవుని పనికి సహకరించింది, దేవుని మనిషికి కూడా సహకరించే గొప్ప అనుభవాలు సిప్పోరాలో మాత్రమే ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, 40 సంవత్సరాల భార్యతో ఉన్నాడు ఆయన. 40 సంవత్సరాలు 2 పిల్లలకు అన్నాడు. 40 సంవత్సరాల తర్వాత దేవుడు పిలిపి వచ్చి సేవలోకి వెళ్ళిపోయాడు. సేవలోకి వెళ్ళిపోతున్నాను అన్న సమయంలో మీరు ఎక్కడన్నా చదవండి. సిప్పోరా ఎక్కడా కూడా నొచ్చుకోలేదు, సిప్పోరా ఎక్కడా కూడా తిట్టుకోలేదు. నేనేమైపోతాను, నా పిల్లలు ఏమైపోతారు, నా జీవితం ఏమైపోతుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, మా పరిస్థితి, మమ్మల్ని కూడా తీసుకెళ్ళు అని ఎక్కడన్నా అందా? ఎక్కడ అనలేదు ఆవిడ. ప్రతిదానికి నేను వస్తాను అని అనలేదు ఆవిడ. మా జీవితాలు ఏమైపోతాయి, మా పిల్లల జీవితాలు ఏమైపోతాయి, అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు, పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని ఎందుకు అన్నావు అన్న మాట కూడా అనలేదు. మోషే అనే ఉంటాడు నాకు తెలిసి, అయ్యమ్మా నేను దేవుడి పని మీద వెళ్తున్నాను, వస్తే వస్తాను, లేదంటే చాలా కష్టం. మరి ఎప్పుడు వస్తానో కూడా తెలియదు. అది కూడా దేవుడు చెప్తా ఉంటే వస్తానేమో, లేకపోతే మార్గ మధ్యలోనే చచ్చిపోతానేమో అని కూడా అని ఉంటాడు. ఆ సమయంలో కూడా సిప్పోరా ఒక్క మాట కూడా అనలేదు, వెళ్ళండి అని సాగనంపింది. సేవకుడికి సహకరించే భార్య ఉండాలి. సేవకుడికి సహకరించే భార్య లేకపోతే సేవ ముందుకెళ్దాం. మోషే యొక్క భార్య సాటైన సహకారి. సిప్పోరా కుటుంబాన్ని, భార్యని, బిడ్డల్ని విడిచి వెళ్ళిపోతా ఉంటే ఆపలేదు, ఆటంకపరచలేదు, ప్రశ్నించలేదు, నోరు మూసుకొని విధేయత చూపించింది. నేను అంటాను, అంటే సేవకుల గురించే మాట్లాడాలన్నది దేవుడి ఉద్దేశం కాదు. మాట్లాడవలసిందంతా కూడా దేవుడు మాట్లాడకుండా నిలబడమే నా యొక్క పని, మాట్లాడడం ఆయన యొక్క పని. నేను అంటాను, సేవకుడికి సహకరించేటువంటి భార్య లేకపోయినా పర్లేదు కానీ ఆటంకపరిచే భార్య ఉండకూడదు. సేవకుడికి సేవలో సహకరించే భార్య లేకపోయినా పర్లేదు కానీ ఆటంకపరిచే భార్య ఉండకూడదు. ఆటంకపరిచేటువంటి సేవకురాళ్ళ వల్ల సేవా పరిచయం ముందుకు వెళ్దాం. పేర్లు చెప్పి వెనకాల తరాలని బాధ పెట్టాలని, మీ మనోభావాలు దెబ్బతీయాలని అనుకోవట్లేదు. కానీ ఏ సేవకుడికైనా సరే వచ్చేటువంటి ఆ భార్య సేవకురాలు సహకరించే భార్యగా ఉండాలి. సహకరించేటువంటి భార్యలు లేనంతకాలం సేవకుడు సంపూర్ణంగా సేవ చేయలేడు. చాలా కష్టంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒత్తుళ్ళు, డిస్ట్రాక్షన్లు, డిస్టర్బెన్స్లు ఇవన్నీ ఉంటాయి. ఈ రోజున మోషేకి అన్ని విధాలుగా ఒత్తులు ఉన్నాయి,
కానీ ఫ్యామిలీ నుంచి ఆయనకి ఏమీ లేదు. ఈ 40 సంవత్సరాల్లో ఉందా? 40 సంవత్సరాల్లో అన్ని విధాలుగా ఒత్తులు ఉన్నాయి. పొరో నుంచి ఒత్తిడి ఉంది, అపవాది నుంచి ఒత్తిడి ఉంది, ఇశ్రాయేలు జనాంగం నుంచి ఒత్తిడి ఉంది, దేవుడు పరీక్షల ద్వారాగా ఒత్తిడి గురయ్యాడు. కానీ ఫ్యామిలీ నుంచి అక్కడ ఒత్తిడి ఉందా? ఎందుకంటే వేరుపరచబడ్డాడు. సహకరించే సేవకురాలు ఉండాలి. చాలామంది కుటుంబాల్లో, చాలామంది సేవా పరిచయల్లో, చాలామంది సేవకుల యొక్క జీవితాల్లో సేవకుడికి భార్య అయితే ఉంటున్నారు, కానీ సహకరించే భార్యలు ఉండట్లేదు. ఆ సేవ ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణం, ఆ సేవ బలపరచబడకపోవడానికి గల కారణం, ఆ సేవ దేవుడు ఉద్దేశపూర్వకమైన రీతిలో వెళ్ళలేకపోవడానికి గల కారణం కూడా సహకరించే భార్యలు లేకపోవడం వల్లే. అంటే నాకు అలాంటి వ్యక్తులు ఉన్నారని అంటలేదు. నా ఇంటివారు, నేను చేసుకున్న వ్యక్తి కూడా సహకరించే వ్యక్తి, కానీ వెనకటి తరంలో పాపం లేకపోయింది, చాలా ఇబ్బంది పడ్డారు దైవజనులు. సహకరించే భార్య, సహకరించేటువంటి భార్య లేకపోతే సేవకి ఏమొస్తుంది? అంతరాయం వస్తుందేమో, అడ్డులు వస్తాయేమో, ఆటంకాలు అనేటువంటివి ఎదురవుతాయేమో. సిప్పోరా భర్త గారికి ఏం చేసింది? సహకరించింది. భర్త గారి యొక్క పరిచయ కొరకు సహకరించినటువంటి గొప్ప భార్య సిప్పోరా. నిజమే, చాలామంది దైవజనుల యొక్క జీవితంలో ఇలాంటి అనుభవాలు కనబడతా ఉంటాయి. ఆయన ఏమో మీటింగుల నిమిత్తం ఎక్కడికో వెళ్ళాలనుకుంటా ఉంటాడు. దూర ప్రాంతాలకు వెళ్ళి వాక్యం బోధించవలసిన అవసరం ఏమో ఆ సేవకుడికి దేవుడు అందిస్తూ ఉంటాడు. పలానా చోట మీటింగులు ఉన్నాయి, పలానా ఊరు వాక్యం చెప్పడానికి వెళ్ళాలి, పలానా చోటకి నేను వెళ్ళి 3-4 రోజుల వరకు కూడా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉండదు అని అన్నప్పుడు ఆ భార్య సహకరించవలసింది పోయి, వద్దు, మీటింగులు అంత దూరంలో అయితే మాత్రం కష్టమే, మేము ఒంటరిగా ఎలా ఉంటాము, పిల్లలు ఏమైపోతారో, మీటింగులు ఆపేసుకోండి, మాకు కుదరదని చెప్పేయండి అనే భార్యలు కూడా ఉండేవారు, ఉంటారు కూడా. చాలామంది దైవజనుల జీవితాల్లో పాపం వాళ్ళనేమో దేవుడు వాడుకోవాలనుకుంటూ ఉంటాడు. సేవకుల్ని నలుదిక్కులకి తీసుకెళ్ళి బలమైన రీతిలో ఆ పాత్రలను వాడుకోవాలన్న దేవుడు ఒక ఉద్దేశం అయితే, ఈ పెళ్లి చేసుకున్నటువంటి భార్య వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళండి, దేవుడు ఏ చోటకి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాలన్న ఉద్దేశం దేవుడు కలుగున్నాడో ఆ ఉద్దేశపూర్వకంగా మీరు వెళ్ళిపోండి, ఏం పర్వాలేదు, పిల్లల్ని నేను చూసుకుంటానండి, ఎవరో ఉండాలేటండి, దేవుడు మనకు తోలులేడా, మీరు భయపడకండి, బాధపడకండి, వెళ్ళిపోండి అనేటువంటి భార్యల కంటే కూడా చాలా కష్టం. మీరు అంత దూరం వెళ్తే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మా పుట్టింటికి వెళ్ళిపోతాను, పిల్లల్ని ఒక్కళ్ళని వదిలేసిన ఒక్కదాని ఇంట్లో ఎలా ఉంటానయ్యా, నువ్వేం మీటింగులకి అని చెప్పి ఊర్లో అంతా తిరుగుతూ ఉంటే నేను ఇంట్లో ఒకదాన్ని కూర్చోవాలా, నేను ఇంట్లో ఒకదాన్ని కూర్చొని బదులు మా పుట్టింటికి వెళ్ళిపోతానని చెప్పి భర్త గారి యొక్క పరిచయలు కూడా ఆటంకపరిచేటువంటి వ్యక్తులు చాలామంది భార్యలుగా కనబడుతున్నారు సేవకుల యొక్క జీవితాల్లో. ఉండరంటారు అలాగా, అందరూ భార్యలు సహకరించేస్తారేంటి? ప్రసన్న గారిలాగా కష్టం కదా అది, అందరూ కష్టమే. ఎవడికో రాసిపెట్టి ఉండాలి, ఎవడికో ఆ తల మీద ఏదో ఉంటుందంటారు కదా, అది ఉండాలేమో. చాలామంది భార్యలను బట్టి సేవలు చేయలేకపోతున్నారు భర్తలు. చాలామంది భార్యలు ఆటంకపరిచేటువంటి కారణాన్ని బట్టి సేవ బలంగా చేయాలనే ఆలోచన పాస్టర్ గారికి ఉన్నా సరే పాస్టర్ల వల్ల ఏం అవ్వట్లేదు, కుదరట్లేదు, అసలు కుదరట్లేదు. పాపం ఒంటరిగా ఉండిపోతాను, పిల్లలతో ఒక్కదాన్ని ఎలాగా అన్నట్టుగా ఆ భర్తల యొక్క పరిచయను కూడా ఆటంకపరిచేటువంటి భార్యలు చాలామంది ఉన్నారు. వాళ్ళ జీవితాలు ఇంకా అలాగే ఉంటాయి. అవి వేరే విషయం. తట్టుకొని వాటిని అన్నింటిని అధిగమించి భార్యతో ఏ విధమైన ఎడబాటు రాకుండా, విడిపోకుండా చివరి వరకు నిలబడ్డాడు అనుకోండి, బాగుంటుంది. అయ్యి బాబా నీతో నాకు కష్టం, మన ఇద్దరం వేరైపోదాం, డైవర్స్ చేసుకుందాం, అది చేసుకుని ఇది చేసుకుంటే ఈడు నరకన పోతాడు, ఆవిడ నరకన పోతాడు. ఎడబాటు రాకూడదు, ఒత్తులన్నీ కూడా అధిగమించాలి, ఎదుర్కోవాలి. ఆ తాతయ్య గారు అదే చేశారు. ఎన్ని ఒత్తులు ఉన్నా, ఎన్ని పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, కుటుంబం అంతా కూడా ప్రతికూలంగా ఉన్నప్పటికీ, కుటుంబం సహకరించేటువంటి కుటుంబంగా లేకపోయినా సరే, బాబు మీకు దండం బాబాయ్, నేను ఎక్కడికైనా పోతాను అన్నాడు. ఆయన ఎక్కడన్నా దూరంగానే ఉన్నాడు, కానీ వాళ్ళ యొక్క బంధన మాత్రం ఎప్పుడు తెంపుకోలేదు దైవజనులు. తెంపుకుంటే పాపం, మళ్ళీ తెంపుకుంటే దేవుని దృష్టిలో చాలా భయంకరమైనటువంటి పాప అనుభవాలు కనబడే పరిస్థితులు కనబడతాయి. పాస్టర్ గారికి ఎప్పుడూ కూడా సహకరించేటువంటి భార్య ఉండాలి. సహకరించే భార్య లేకపోతే ఆ పాస్టర్ గారి సేవను ఏం చేయలేరు, ముందుకు తీసుకెళ్ళలేరు. చాలామంది, నాకున్న ధన్యత చాలామంది పాస్టర్లకు లేకపోవచ్చునేమో అని అంటాను నేను. ఎందుకంటే పాస్టర్ గారికి ఏమో బలంగా వాక్యం చెప్పాలంటుంది. ఆయనకి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి వాక్యాన్ని విస్తారమైన రీతిలో విత్తేయాలి, ఎక్కడ పడితే అక్కడ వాక్యాన్ని విత్తి రావాలి అనే ఆలోచన ఆయనకు ఉంటుంది. కానీ చాలామంది భార్యలు ఆపేస్తూ ఉంటారు. పిల్లలు ఉన్నారండి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి, వద్దండి వద్దండి అంటే పాపం ఆయన ఏమైపోతూ ఉంటాడు,
అయిపోతూ ఉంటుంది. కొంతమంది సేవకులేమో చాలా అద్భుతమైన రీతిలో, యథార్థమైన రీతిలో, నమ్మకమైన రీతిలో పరిచయం చేయాలన్నదే భర్త గారి యొక్క ఉద్దేశం. దేవుడి మీద ఆధారపడుతూ దేవుడి మీద పూర్తిగా తన భారాన్ని వదిలిపెట్టేసి జీవించాలి, పరిచయం చేయాలన్నది కొంతమంది పాస్టర్ గారి యొక్క ఉద్దేశం. నిస్వార్థంగా చేస్తూ ఉంటారు వాళ్ళు పరిచర్లు, యథార్థంగా చేస్తూ ఉంటారు, నమ్మకంగా పరిచయం చేస్తూ ఉంటారు. సంఘం నుంచి కానీ లోకం నుంచి కానీ ఏ ఒక్కరి నుంచి కూడా ఏది ఆశించకుండా వాళ్ళు పరిచయం చేస్తూ ఉంటారు. వచ్చిన భార్య కూడా భర్తకు అనుగుణమైనటువంటి క్యారెక్టర్ కలిగి ఉన్న వ్యక్తి అయితే పర్లేదు. ఆవిడ కూడా ఎవరి నుంచి ఆశించకుండా, కానుకలనే ప్రస్తావన లేకుండా, అక్కడి నుంచి ఇది రావాలి ఇక్కడి నుంచి ఇది రావాలి అనే ఆలోచన లేకుండా ఉండేటువంటి భార్య వస్తే పర్లేదు. కానీ భర్త గారేమో ఏ కానుకల మీద ఆలోచన ఉండదు. నమ్మకంగా పరిచయం చేయాలి, యథార్థంగా పరిచయం చేయాలి, ఏది ఆశించకుండా పరిచయం చేయాలి. కానీ వచ్చిన భార్య మాత్రం ఈ రోజుల్లో ఎలా కుదురుతుంది? 4 రూపాయలు వెనకేసుకోవాలి కదా, కానుకెత్తే తీసుకోనంటావేటి, అక్కడికి ఇక్కడికి వెళ్ళనంటావేటి, కానుకల కోసం బోధ చెయ్యవేటి అని చెప్పే పాస్టర్మలు కూడా ఉంటారు. అలాంటి పాస్టర్లు ఉంటారు. కానీ పాస్టర్ గారికి ఏముంటుంది? అలాంటి వాటికి బోధించకూడదు. దేవుడి మీద ఆధారపడాలి, యథార్థంగా చేయాలి పరిచర్య, నమ్మకంగా చేయాలి పరిచర్య, ఏది ఆశించకుండా పరిచర్య చేయాలనేమో ఈయన ఒక అద్భుతమైన సంకల్పంతో ముందుకు వెళ్తా ఉంటే, ఈ సహకరించవలసిన భార్య సహకరించకపోగా, నిజమేనండి, దేవుడి మీద ఆధారపడాలండి, కానుకలనే ప్రస్తావన రాకూడదండి, డబ్బులనే ఆలోచన మనకు అసలు ఉండకూడదండి, దేవుడే మనల్ని పోషించేవాడండి అన్నట్టుగా ఈవిడ ఉంటే బాగానే ఉంటుంది. అలా ఉండదు. కానుకల కోసం వాక్యం చెప్పు, కానుకలుగా తీసుకొని అంటావు, అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళాలంటావు అని చెప్పి ఆయన యొక్క ఆలోచనలు సైతం భంగపరిచేటువంటి భార్యలుగా కొంతమంది సేవకురాళ్ళు ఉన్నారు. నేను చూశాను బయట. సేవకుడేమో యథార్థవంతుడు, సేవకుడేమో న్యాయవంతుడు, నమ్మకమైన వాడు. వచ్చిన భార్య మాత్రం డబ్బు మనిషి. కానుకు కానుకు కానుకు, డబ్బు డబ్బు డబ్బు, దోచేసుకోవడం దోచేసుకోవడం దోచేసుకోవడం. ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. సహకరించేటువంటి భార్య సేవకుడికి లేకపోతే చాలా పరిస్థితులు తారుమారైపోతాయి. పరిచయం ముందుకెళ్దండి, చాలా దారుణంగా ఉంటుంది, చాలా దారుణంగా. ఈవిడికేమో లిప్స్టిక్లు వేసుకోవడం అలవాటు, ఆయన ఏమో సేవకుడి బాధ్యతలో ఉన్నాడు. అమ్మో అలాంటి వేసుకోకూడదమ్మా, కుదరదమ్మా అంటే కుదరదు. సహకరించాలి కదా భార్య. అమ్మో నా భర్త గారు దైవజనులే ఉన్నారు, నా భర్త గారికి 100 మందికి సాక్ష్యం వాక్యాన్ని అందించేటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు కనుక భారీగా నేను ఇలాంటి కానీ అలవాట్లలో చేసుకుంటే, ఇలాంటివి కానీ ఆచరిస్తే సంఘం పాడైపోదు కదా, నా భర్త గారి యొక్క పేరుకి డ్యామేజ్ వచ్చేస్తుంది కదా, నా వస్త్రధారణ బట్టి నా భర్త గారి డ్యామేజ్ కదా అని చెప్పి భర్త గారి కోసమైనా సరే కొన్ని ఇష్టాలు చంపుకోవలసిన పాస్ట్రమ్మలో చంపుకోరు. ఈ స్టిప్లు మామూలే, కిటికీల జాకెట్లు మామూలే, అన్ని మామూలే. భార్య కరెక్ట్గా ఉంటే పాస్టర్ గారికి కూడా పేరే. పాస్టర్ గారు కరెక్ట్గా ఉన్నంత మాత్రాన భార్య గారు సరిగ్గా లేరనుకోండి, ముందు నీ భార్య చెప్పయ్యా వాక్యం అంటారు సంఘం. లోకం అదే చెప్తుంది, మీ భార్యను మార్చు ముందు నువ్వు. ఆవిడ అవతారం ఏంటి, ఆవిడ కర్లీ హెయిర్ ఏంటి, ఆవిడ ఫంకులేటి, ఆ లిప్స్టిక్లేటి, ఆ మేకప్లేటి అంటే పాపం భర్త గారికి ఆ ఉద్దేశం లేదు. భార్య అందంగా కనబడాలని, మేకప్లు వేసుకోవాలని, స్వచ్ఛమైన సేవ చేయాలి, ఆత్మలో వెలిగించబడేటువంటి సేవ చేయాలి, ఆత్మ సౌందర్యంతో కూడిన ఆత్మ పరిచర్య జరిగించాలన్నది ఈయన ఉద్దేశం. కానీ భార్య సహకరించదు. నిలబడమంటే నేను లిప్స్టిక్ లేకుండా నిలబడను, నేను ఆ చీర కొట్టుకోకుండా డ్రెస్ వేసుకోకుండా రాను. ఇలాగుంటే ఆ సేవకుడి యొక్క పరిచర్యకి సహకరించే భార్యలుగా ఉంటారా? ఉంటారండి? ఒకసారి ఆలోచన చేయండి. ఎంత ఇబ్బంది పడుతుంటాడు ఆ సేవకుడి పాపం. ఆయనకేమో ఇష్టం ఉండదు ఆ మేకప్లని, ఆ లిప్స్టిక్లని, అలాంటివి ఏమీ ఆయనకి ఇష్టం ఉండదు. అది చెడ్డ పేరు తెచ్చి పెడుతుంది పరిచర్యకి, సేవకుడికి. మరి భారీగా ఏం చేయాలి? సహకరించాలి. అవును కదా, నేను ఇలాంటి వేషధారణలో ఉంటే, ఇలాంటి అలవాట్లు నేను కలిగి ఉంటే అది నా భర్త గారికి డ్యామేజ్ కదా, దేవుడి నామానికి డ్యామేజ్ కదా, కాబట్టి నేను జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందని చెప్పి ఇష్టాలు చంపుకోవలసినటువంటి వారి ఉన్న సేవకురాళ్ళే చాలా ఇష్టాలు చంపుకోలేకపోతున్నారు. లేదండి, లోకం పేర్లు ఎట్టట్లేదా సేవకురాలకి? పెట్టట్లేదు. పాస్టర్ గారి కంటే పాస్టర్లకి ఎక్కువ పేర్లు పెడుతున్నారు. ఆవిడ పాస్టర్ పెట్టిన నెత్తి మీద ఒక కొంగు ఉండదు, ఏముండదు. ఆవిడ పాస్టర్ పెట్టిన అంత మేకప్ వేసింది, ఆవిడ పాస్టర్ పెట్టిన అంత లిప్స్టిక్ పూసేసుకుంది, అంత తిట్టట్లేదా? భర్తకి బాధపడట్లేదా భర్త? చెప్పుండంటావా? ఈ విషయం మనకే వచ్చిందంటే పాస్టర్ గారు చెవిని వినబడదు. ఆ పాస్టర్ గారు భార్య గురించి అలాంటి కంప్లైంట్స్ వినరు. విన్నప్పుడు ఏ రోజు కూడా భార్య గారితో చెప్పరు, ఏమే కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది, మనం స్టేజ్ మీదకి వస్తున్నాం, నలుగురిలోకి వస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తాడు ఏ పాస్టర్ అయినా సరే.
అంతేగాని ఆ బాధను ఆయనలో దిగమింగి చూసుకోడు కదా. అయినా మారరు కొంతమంది పాస్టర్లో. ఆ వస్త్రధారణలో మార్పు ఉండదు, ఆ మేకప్లో మార్పు ఉండదు, ఆ లిప్స్టిక్లో అంతకంటే మార్పు ఉండదు. ఉంటుందా? వినబట్టలేదా? ఎన్ని వినబడుతున్నాయండి బయట. ఎంతమంది కౌంటర్లు వేస్తున్నారు పాస్టర్మ్మ గారిని గురించి. చాలా పరిచర్లకి, చాలామంది పరిచారకులకి, చాలామంది సావుకులకి చెడ్డ పేరు తెచ్చిపెట్టేటువంటి వారు ఎవరో తెలుసా? పాస్టర్మ్మలే. పాస్టర్ గారిని అనడానికి ఎవరో సరిపోరు, పాస్టర్ గారి పేరు పెట్టడానికి ఎవడో సరిపోడు. కానీ పాస్టర్మ్మ గారుల భర్తలకి, పరిచర్లకి, దేవుళ్ళకి పేర్లు పెట్టించేటువంటి పాస్టర్మల్లా తయారయ్యారు. వాళ్ళ వేషధారణ బాగోదు, వాళ్ళ వస్త్రధారణ బాగోదు, మేకప్లు, లిప్స్టిక్లు, ఆ నెత్తి మీద కొంగు సరిగ్గా ఉండకపోతే లోకం పేరెడుతుంది పాస్టర్మ్మ గారిని బట్టి. పాస్టర్ గారికి డ్యామేజు, పరిచర్కి డ్యామేజు, దేవుడికి అంతకంటే పెద్ద డ్యామేజ్. అవన్నీ పాస్టర్ గారు ఏదో ఒక రోజు ఇంట్లో చెప్పుకుంటాడమ్మా, ఇలాంటివన్నీ కంప్లైంట్ వస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండం. వినరు, మారరు, మేము ఇలాగే ఉంటాం. అలాగైతే పిలకనన్ను, నేను పాట పాడను, స్టేజ్ ఎక్కను, ఇంకోటి ఏమీ చేయను. సహకరించే భార్య లేకపోతే పరిచారకులు పరిచర్య ఏం చేయలేరు? కొనసాగించలేరండి. ఖచ్చితంగా పాస్టర్ గారికి పెళ్ళి అవుతే పెళ్లి చేసుకున్నటువంటి ఆ భార్య సంపూర్ణమైనటువంటి సహకారే ఉండాలి. సహకరించలేనటువంటి భార్య అయితే చాలా తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది. సిప్పోరా భర్త గారికి ఏం చేసింది? సహకరించింది. వెళ్తానంటే వెళ్ళొద్దనలేదు. 40 సంవత్సరాలు అవ్వచ్చు, 50 సంవత్సరాలు రావచ్చు, రాకలేకపోవచ్చు కూడా. మీరు వెళ్ళండి అంతే, నేను చూసుకుంటాను కదా పిల్లలని చెప్పి ఉండిపోయింది. మళ్ళీ తర్వాత తీసుకొచ్చాడు అనుకోండి, మామయ్య గారు నాన్నగారు తీసుకొచ్చారు మోసే దగ్గరికి, సేన దగ్గరికి. ఇంకా పిల్లల్ని చూసుకో, ఒకసారి భార్యగా చూసుకున్నారంతే. మళ్ళీ ఏమి అటాచ్మెంట్ ఏమి లేదు. ఈయన పని ఈందే, ఆవిడ పని ఆవిడ. సహకరించాలి. మొట్టమొదటిగా సహకరించేటువంటి భార్య మోషేకు సహకారం ఉండాలండి. ఖచ్చితంగా పరిచర్య బలంగా ఉండాలంటే మొట్టమొదటిగా భార్య గారి యొక్క సహకారం ఉండాలి. ఒకవేళ పాస్టర్ గారికి పెళ్ళి అవుతుంది. రెండవదిగా సహకరించేటువంటి సంఘం ఉండాలి. సహకరించేటువంటి సంఘం లేకపోతే కూడా పరిచర్య కానీ పరిచర్యకుడు కానీ చాలా సంపూర్ణమైన రీతిలో ఆ పనిని చేపట్టలేడు. నిజంగా చెప్తున్నాను. సహకారం అనేటువంటిది భార్య నుంచి మాత్రమే కాదు, సంఘం నుంచి కూడా సహకరించేటువంటి వ్యక్తులు ఉండాలి. పరిచర్యకి సేవకుడికి సహకరించేటువంటి వ్యక్తులు ఉండాలి. కానీ ఈ రోజున సహకరించేటువంటి సంఘాలు ఏ చోట కనబట్టలేదేమో అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. సేవకుడు వాక్యం చెప్పాలి, గొంతు దించుకుని వాక్యం చెప్పాలి, ఆయన కష్టపడాలి, చెమట ఆర్చాలి, ఎన్నైనా సరే శ్రమలైనా అనుభవించాలి, మా కోసం ప్రయత్నం చేయాలి. కానీ కనీస సహకారం కూడా పరిచర్య కొరకు చెయ్యాలన్న ఆలోచన కూడా లేనటువంటి సంఘాలు చాలా కనబడతాయి. సహకరించకపోతే పరిచర్య ఎలాగెళ్తా చెప్పండి? అంతే కదా. ఇప్పుడు 4 చక్రాల్లో ఒక చక్రం కానీ ప్యాచి పడింది అనుకోండి, బండి ముందుకెళ్తుందా? బండి. ట్రాక్టర్ ఉందండి, ట్రాక్టర్కి ఎన్ని టైర్లు ఉంటాయి? చిన్న 5, 4 టైర్లలో ఒక టైర్ కానీ పేలిపోయింది అనుకో, ట్రాక్టర్ ముందుకెళ్తుందా? అంతే. 3 టైర్లు సహకరించినా మాత్రం వెళ్ళిపోతావు. 4 టైర్లో కూడా సహకరించినప్పుడే ట్రాక్టర్ ముందుకెళ్తుంది. సంఘం అంతా కూడా పరిచర్యకు సహకరించే విధంగా ఉంటేనే సేవకుడైనా దేవుడు పని అయినా సరే సంపూర్ణంగా చేయగలుగుతాము, చేయడానికి అవుతుంది, వీలవుతుంది. అంతేకాని కొంతమంది సహకరిస్తూ ఉంటారో మాకెందుకు వచ్చిందిలే, పరిచర్యలో మా పనే ఉంటుందిలే, మాకేం అవసరం ఉంటుందిలే అన్నట్టుగా ఉంటారు. సహకారం ఏది ఈ రోజున? సేవకుడికి సహకరించే భార్య ఉండాలి, సేవకుడికి సహకరించేటువంటి సంఘం కూడా ఉండాలి. అసలు సహకరించరు కొంతమంది అయితే. అసలు పట్టింపే ఉండదు, వాళ్ళకి ఆలోచనే ఉండదు. సేవ ఎలా వెళ్తుందో, ఈ పరిచర్ని ఎత్తుకొని నడిపించడం అనేది చాలా కష్టం కదా. పరిచారకుడు ఏ విధంగా ఈ పరిచర్ని ముందు కొనసాగింపజేస్తున్నాడు, ఈ పరిచర్ని ఒంటి చేత్తో ఎలా లాక్కెళ్తున్నాడు, వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఈ పరిచర్య అనే భారాన్ని ఒక వ్యక్తి ముందుకు తీసుకెళ్ళడం అనేది ఏ విధంగా ఉంటుంది, ఎన్ని శ్రమలు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. కనీసం మనమైనా సరే ఎంతో కొంత కొన్ని విషయాలైనా సరే సహకరించేవారిగా ఉండాలి కదా అనే సంఘాలు ఉంటే పరిచర్యలు విస్తారమైన రీతిలో ఫలిస్తాయండి, విస్తారమైన రీతిలో అభివృద్ధి పొందుతాయి. సంఘానికే ఉండట్లేదు సహకరించాలన్న ఆలోచన.
కూర్చుంటారు, ఏసీ ఆన్ చేస్తే చక్కగా పడుకునే వాళ్ళు పడుకుంటారు, బల్ల ఎత్తది పొచ్చుకుంటారు, ప్రార్థనలు అవసరత కోరుకుంటారు. సేవకుడు ఏమైపోయినా పర్లేదు, సంఘంలో ఏమైనా అవసరతలు ఉన్నాయా వాటికి సహకరించవలసి ఏమీ ఉండవు. నిజమైన స్వచ్ఛమైనటువంటి బోధకులు, నమ్మకమైన సేవకులు, యథార్థవంతమైన పరిచారకులు ఉన్న చోట అలాంటివి ఉండవు. దొంగలు ఉంటారు, దొంగ పాస్టర్లు. అలాంటి వాళ్ళకి ఎంతగా సహకరించేస్తూ ఉంటుందో సంఘం, ఎంతగా సహకరించేస్తుంటుందో. ఆడికి వాక్యం చెప్పడం రాదు, ఆత్మల పట్ల భారం ఉండదు, సంఘం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన ఏముండవు వాళ్ళకి. ఇంకా అసలు ఏ బాధ్యత ఉండదు, ఏ భారం ఉండదు. చర్చ్ ఉండాలి, సంఘం ఉంటే పోషించబడతాం, 4 రూపాయలు వస్తాయి. ఇదే ఆలోచన. ఆత్మలు బలపరచాలని, వాళ్ళ కొరకు నిరంతరం ప్రార్థించాలని, ఉపవాసాల నుండి గడపాలని, సంఘం క్షేమం కోరాలని ఆలోచన లేనటువంటి సేవకులకేమో సహకారులు ఎక్కువ. నిస్వార్థమైన నమ్మకమైన సేవకులకేమో సహకారులు కొంతే. మళ్ళీ చెప్తున్నాను చూడండి, సంఘం అనేది బలోపేతం అవ్వాలి అంటే, సంఘం పట్ల దేవుడికి ఉన్నటువంటి ఉద్దేశం నెరవేరాలంటే, సంఘం దేవుడి యొక్క ప్రణాళికలను బట్టి విస్తరించబడాలి అంటే, సంఘం అనేది లోకానికి దీవెనకరమైన, దేవుని వైపు చాలామందిని ఆకర్షించగలిగేటువంటి సంఘంగా ఉండాలంటే సేవకుడు ఒక్కడో నిలబడితే సరిపోదో, ఆ సేవకుడికి చేతనైనంత సహకరించే సంఘం కూడా ఉండాలి. ఆ పరిచర్లు చాలా బాగుంటాయి, ఆ పరిచారకులు చాలా బాగుంటారు, ఆ సంఘస్థులు కూడా చాలా బాగుంటారు. కానీ సహకారం చాలా బాగుంది. ఎలాంటి వాళ్ళకి తెలుసా? ఎందుకు పనికిరాని దరిద్రులకి. వాళ్ళు వచ్చిందే డబ్బుల కోసం, వాళ్ళ సేవ చేసేదే డబ్బుల కోసం, వాళ్ళు సేవలోకి రావాలనుకున్నదే ఈజీ మనీ కోసం. అలాంటి వాళ్ళు అయితే మాత్రం సాతాను దీవింతాడో, పరలోకంలో వాళ్ళకి స్థానం ఉండదు. పరలోకంలో స్థానం ఉండదు. ఎవరు సహకరిస్తున్నారండి? నిస్వార్థమైన, నిజమైన, నమ్మకమైన సేవకులకి ఏ విశ్వాసులు సహకరించారండి? పారాసామ్యులు గారు ఏం గడించారండి? ఏం సంపాదించారండి? ఏం వెనకేసుకున్నారండి? చచ్చిపోయే సమయానికి డబ్బులు లేక బ్యాంకులో 500 రూపాయలు తీసుకుని వచ్చి ఖర్చు పెట్టిన సేవకుడండి. ఏ అంటారండి? సహకరించే సంఘం లేదు కాబట్టి అండి. సహకరించే సంఘం లేదు కాబట్టి అండి. నిన్న ఎప్పుడు ప్రసన్న గారు కాకినాడ వెళ్తుంటో చెప్తా ఉన్నారు, నేను చాలా సంతోషించాను. అలాంటోళ్ళు నాకు తెలియదు. లూదే గారి యొక్క పిన్ని గారు కదండమ్మా, నిద్రించారు, చనిపోయారు. చాలా బాధపడ్డాను. అసలు నేను వెళ్ళాలి, అసలు మేము వెళ్ళిపోదాం అనుకున్నాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న వ్యక్తి, చిన్నప్పటి నుంచి ఒకటి బాగా పరిచయం ఉన్న వ్యక్తి. రెండోది, ఈవిడని లూదే గారు అమ్మగారు ఒకలాగే ఉంటారు. ఆవిడ కొంచెం లావుగా ఉంటుంది, ఈవిడ కొంచెం సన్నగా ఉంటుంది అంతే. చాలా మంచోళ్ళు. మా అమ్మగారు బాగా ఇష్టమైన వ్యక్తి. నాకు వెంటనే నేను తర్వాత రోజు కారు వేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను, కనబడాలని చెప్పి. కానీ అవకాశం నాకు రాలేదు. అవకాశంతో పాటుగా అన్నీ ఉండాలి కదా, అవి అవ్వలేదు. వెళ్ళాలనుకున్నాను. నా ఆలోచన, నా మనోవాంఛ దేవుడు తెలుసు, అంతరంగం దేవుడికి. ఎవరి దగ్గర మాట అన్నాను కూడా వాళ్ళకి తెలిస్తే చాలు. ఆవిడ చనిపోయారు, నన్ను నిద్రించింది. మీరు ప్రసన్న గారు చెప్తే తెలిసింది. నిద్రించిన తర్వాత సంఘస్థలందరూనే 45,000 రూపాయలు వేసుకుని ఇచ్చేశారంట. అలా 45,000 రూపాయలు, 45,000 కదమ్మా. ఇంటి వాళ్ళకు రూపాయికి వచ్చలేదు. సమాధికి ఇంటి వారి చేత రూపాయికి వచ్చి పెట్టే అవకాశం ఇవ్వలేదు. సమాధి పెట్టిలో రూపాయి కూడా ఉంచడానికి ఫ్యామిలీకి ఛాన్స్ ఇవ్వలేదు. మేము ఉన్నాం కదా. 45,000 రూపాయలు తీసుకొచ్చి, స్థలం ఏమో 25,000 ఎంతో పెట్టుకొని, సమాధి పెట్టులు కొని, పాస్టర్ గారికి డబ్బులు ఇచ్చి, కానుకలు ఇచ్చి, ఆ కార్యక్రమం అంతా కూడా చేయడానికి ఇష్టపడిన సంఘం ఆ సంఘం. వాళ్ళు ప్రత్యేకమైన సంఘస్థులే, ఆ ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉన్న వల్ల, వాళ్ళు గొప్ప గొప్ప భక్తి పరుల. మేము మాట చెప్పను, ఇక్కడ ఉన్న వాక్యం కూడా అక్కడ ఉండదు. ఇక్కడ ఉండాలండి, వాక్యంతో సంబంధం లేదు. దేవుడికి సహకరించాలి, పరిచర్యకుడికి ఎంతో కొంత ప్రోత్సాహకరమైన రీతిలో ఉండాలనే ఆలోచన ఎక్కడ ఉండాలి. ఎవడో చెప్తే వచ్చేది కదా. 45,000 గంటల్లో తెచ్చి సంఘం అక్కడ పెట్టింది. అందరూ డబ్బులు వేసుకుని, ఇగో మా సంఘం నుంచి ఎంత వచ్చి. మొన్న ఏదో పరిచర్య జరుగుతూ ఉంది, మహాదేవి వేరే
విమలామణికి ఎంత దుఃఖపడిందో అవన్నీ పర్సనల్లీ చెప్పకూడదు అనుకోండి. మేము అందరం ఉండి నిన్ను చూసుకోలేకపోతున్నామా బాబు, నీ యోగక్షేమాలు చూసుకోలేని సంఘంగా ఉండిపోయావా అంత దుఃఖపడిందా మహాతల్లి. ఎంత బాధపడ్డాను. సంతోషించండి. ఫోన్లే ఒకలైనా సరే గుర్తించి, ఒకలైనా సరే నా ప్రయాసని గమనించారు చాలునైనా. యథార్థంగా నమ్మకంగా చేసే పరిచర్లకి సహకారులు తక్కువ, డమ్మిగలు ఉంటారు చూడండి, సహకారులు ఎక్కువ. అదంతా అదే మాట. సేవకులు మేమేమి చేసింది చూసింది ఏమీ లేదు, ఒంటరిగా ఉంటున్నాం, ఒక్కడే ఉన్నాం, ఇంత చేస్తున్నాం. ఇన్ని ఉన్నాయా నీకు, ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని సమస్యలు, ఇన్ని అవసరతలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుని బాధపడింది. అది నేను చాలా బాధపడ్డాను, ఏడ్చాను. మా తాతయ్య గారు ఉన్నప్పుడు ఈ సంఘంలో మార్పు ఎందుకు రాలేదు, ఆ ప్రయాసం ఎందుకు గుర్తించలేదు, ఒక సేవకుడి యొక్క కష్టాన్ని ఎందుకు గమనించలేకపోయింది పెద్ద సంఘం అని చెప్పి. తిలక్ వాళ్ళ కూతురు హాస్పిటల్లో చచ్చిపోతే రామేశ్వరం వాళ్ళు 2 లక్షలు పట్టుకెళ్ళారు. ఇక్కడ రాసి ఉండాలేమోలే, మా తాత చచ్చిపోతే 2 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఈరోజు ఆ సంఘం బాగుందంటే కట్టబడిందంటే మా తాత. మేం పెట్టిన పాస్టర్కి బాగోపోతే 2 లక్షలు ఇచ్చింది. ఆ సంఘం కొరకు నిరంతరం కష్టపడిన సావుకుడి సత్తే 2 రూపాయలు కూడా తెచ్చి ఇచ్చిన వాళ్ళు లేరు. ఇవ్వక్కర్లేదు, దేవుడు ఇచ్చుకుంటాడు, ఆయన పోషించుకుంటాడు. మా ఫలాలు అక్కడున్నాయి మా ఆస్తులు, వీళ్ళందరికీ ఎక్కడున్నాయి. నేను అంటున్నాం కదా, మాటకారులకి, డబ్బు వ్యామోహాలు ఉన్న వాళ్ళకి, ఆత్మల పట్ల భారం లేకుండా పరిచయం చేసే వాళ్ళకి వద్దన్నా వచ్చేస్తుంటాయండి. నిజం, అది నిజం. వద్దంటే పడిపోతుంటాయి. ఆ పెనుమర్తోళ్ళు అనుకుంటాను మళ్ళీ ఇచ్చినట్టున్నారు, కానీ వద్దని చెప్పి మళ్ళీ పంపించేసాం. వాళ్ళకు ఉంటుందిలే, వాళ్ళకు ఉంటుంది పాపం. ఆ పెనుమర్తోళ్ళకి సేవకుడని, పారాసామిలి గారి కుటుంబం అని, పారాసామిలి గారి కుమార్తె అని, మన వెనకాల వచ్చినప్పుడు దైవజనులని, వాళ్ళకి చాలా కృతజ్ఞత భావం కలిగి ఉంటారు పెనుమర్తోళ్ళు. మిగతా వాళ్ళని ఏం తక్కువ చేసి తప్పు పడతలేదు నేను. కనీసం వాళ్ళైనా సరే ఈ పరిచర్ని సేవకుడిని గుర్తుపెట్టుకున్నారు, మర్చిపోలేదు అని చెప్పడం. అంటే సహకరించే భార్య ఉండాలి, సహకరించేటువంటి సేవకుడు కూడా ఉండాలి. ఆవిడ ఏమన్నా చెప్పిందా? లూదే గారి పిన్ని గారు ఏమన్నా చెప్పారా? సంఘానికి ఉండాలా మరి. సంఘంలో ఎన్ని అవసరతలు ఉన్నాయా, పరిచయంలో ఎన్ని అవసరతలు ఉన్నాయా. ఎప్పుడో 6 నెలల నుంచి మైకులు లేవు, ప్రార్థన చేయండి, మైకులు లేవు, ఒక్క మాటలేదు చెప్పారు. మీ మీద నేను ఆధారపడిన అనుకోండి, చెప్తున్నాను నేను. అయినా చెప్పలేదు, నేను చెప్పలేదు, నా వెనకాల వచ్చిన ఆ వాళ్ళు చెప్పలేదు. డబ్బు కోసం సేవ మాత్రం ఇక్కడ జరగదు. అలాంటి వాళ్ళు ఎగిరిపోతారు, చచ్చిపోతారో పిల్లలు తీసేసుకోవడం ఏదో జరుగుతుంది. ఎందుకంటే వెనకాల వాళ్ళకి అలాగే దెబ్బలు చేయాలి. ఇక్కడ ఎవరు నిలబెట్ట, ఆ కుటుంబం నుంచి బయట వాళ్ళు నిలబడదామన్నా నిలబడినవాడు, ఇంకోటి చేద్దామన్నా ఉన్నవాడు, పోతారు. అసలు లేకుండా చేస్తారు భూమి మీద, లేకుండా చేస్తారు. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, సిప్పోరా భర్త గారికి ఏం చేసింది చెప్పండి? సహకరించింది. పరిచయకు సహకరించాలి, పరిచారకులు సహకరించాలి, సంఘం సహకరించాలి. అంతేగాని ఏసేస్తే వచ్చి కూర్చొని వాక్యం వేసి వెళ్ళిపోతే సంఘం ఎలా కట్టబడుతుంది, పరిచయం ఎలాగా ముందుకెళ్తుంది, అసలు ఏమవుతుంది? ఒకడి వల్ల జరుగుతుందా? ఒకడి వల్ల జరిగేదా? ఈ రోజుల్లో ఇల్లు గడవాలన్నా సరే ఒకటి కష్టం సరిపోవట్లేదు. 2-3 కష్టపడితేనే కానీ కుటుంబం గడవడం అనేది కష్టతరం అయిపోతుంది. ఇన్ని వందల మంది ఒకే సంఘం, ఒకే ఫ్యామిలీ ఒక్కడి ద్వారాగా నడిపించబడాలంటే ఎంత కష్టతరమైన పరిస్థితి. సహకరించేటువంటి సంఘం కూడా ఉండి తీరాలి. సహకరించేటువంటి సంఘం లేనంతకాలం సేవకుడు ఏది చేయాలనుకున్నా సరే చేయలేడు. ఏ ఆలోచన ఉంటుంది సేవకుడికి? పరిచయం ఈ విధంగా తీసుకెళ్ళాలి, వాక్యాన్ని బయటికి ఎలా తీసుకెళ్ళాలి, అలా తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి. ఎప్పుడో చెప్పాను, మీటింగుల కోసం ఒక్కడు నోరెత్తింది లేదు,
ఒక్కడ మాట్లాడింది లేదు. ఒక ఇద్దరు ముగ్గురు ఎవరో ఏసం వెళ్ళటోళ్ళు లూదే వెళ్ళటోళ్ళు ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి ఏటమ్మా ఆ ఇద్దరు ముగ్గురు ఏదో ఎవరికీ పట్టింది. ఆత్మల పట్ల భారం ఉంటాయి కదా. మీరు ఎలాగా చేయలేరో కానీ సువార్త ప్రకటించే వ్యక్తులకైనా సరే సహకరించే విధంగా ఉండాలన్నది అంతే. ఉన్నారులే కొంతమంది సహకరించే వాళ్ళు, కొంతమందికి ఏమీ పట్టనట్టుగా ఉంటారు. హాస్పిటల్లో రేపు పడితే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలదలకి. రేపు హాస్పిటల్లో పడితే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేస్తాయో ఆ హాస్పిటల్ పెట్టడానికి చేతులు వస్తాయి. హాస్పిటల్ పెట్టడానికి అప్పు అయినా చేసేస్తారు, దాచిని అయినా తీసేస్తారు. దేవుడి పని కొరకు అయితే మాత్రం చేతులు రా. కాదండి, రేపు అనుకోకుండా హాస్పిటల్లో పడ్డాం అనుకోండి, 20,000 కట్టాలంటే ఎక్కడి నుంచి తీసి కడతావు? కట్టలేని తీసుకొచ్చేస్తావా ఎవడన్నా బయటికి? అంటే అంతకంటే దిక్కుమాలుడా. సిప్పోరా ఏం చేసింది? సహకరించి. కొంతమంది ఉంటారులే, ఇచ్చిన దానికి మళ్ళీ 100 రోజులు ఆలోచిస్తూ ఉంటారు. నేను అంత ఇది అంత ఇది ఇంత చేసి అంత సీన్ లేదు. నువ్వు దేవుడు ప్రేరేపించిన దాన్ని ఇస్తుంది. అసలు ప్రేరేపించినా కొంతమంది గౌరవించే పరిస్థితులు. సహకరించేటువంటి సంఘం కూడా ఉండాలి. సేవ ముందుకు వెళ్ళాలంటే, పరిచారకుడు ముందుకు వెళ్ళాలంటే పెళ్లి చేసుకున్న భార్య సహకరించాలి. ఆత్మలో కట్టబడిన సంఘం కూడా ఏం చేయాలి? సహకరించాలి. రెండవదిగా సిప్పోరాలో నాకు చాలా ఇష్టమైన విషయం, టైం లేదనుకోండి, ఎంత టైం అయిందమ్మా వాక్యం మొదలెట్టి? గంట అయిపోయిందండి. గంట అయిపోయింది చాలులే, అంతకంటే ఏం తెలియదు. చాలా ఉన్నాయి, వద్దు. చాలా మంచి విషయాలు ఉన్నాయి సిప్పోరాలో. మరి సమయం లేదు కనుక ఇక్కడితో మనం విరమించుకొని తర్వాత భాగంలోకి వెళ్ళడానికి తర్వాత వారం ప్రయత్నిద్దాం. ఈ రెండో విషయం అక్కడ వేరే సంఘాల్లో చెప్తాను. కాబట్టి సిప్పోరా వల్లే మరి నిరంతరం కూడా ఏం చేసేవారిలా ఉండాలి? సహకరించాలి. సహకరించేటువంటి వారే ఉండాలి. అప్పుడే పరిచారకుడు పరిచర్య కూడా నాణ్యంగా బలమైన రీతిలో కట్టబడుతుంది. అంతేగాని లేదు మాకెందుకు, మాకేం పట్టింది, మేము ఎక్కడ మేమేం చేయగలం? హాస్పిటల్లో పడితే నువ్వేం చేయగలవో, హాస్పిటల్లో పడకుండా ఉంచేటువంటి దేవుడి కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు అంతే నేను చెప్పాలి. అంతేగాని ఇందులో ఏ విధమైన బలత్కారము కానీ బలవంతాలు కానీ ఉండదు. మనసుకి హృదయానికి పుట్టినంత మేరకు మనది చేయమన్నాడు. ఏ విషయమైనా పరిచర్య జరుగుతుంది, సంఘంలో పరిచర్య సహకరించాలి కదా. సంఘంగా అయ్యో నలుగురే వస్తారు, ఇంత పెద్ద మందిరాన్ని కూడా కడుగడం శుభ్రం చేయడం నలుగురు వల్ల చాలా కష్టం అయిపోద్ది కదా. అయ్యో నలుగురితో ఎక్కడవుతుంది, మనం కూడా ఒక చెయ్యేస్తే బేగా అయిపోద్ది కదా అనేది వాళ్ళకు ఉందనుకోండి, సంతోషం. ఎవడో రమ్మంటారు ఆడవేటండి సంఘంలో పరిచయం చేయడానికి? సహకరించాలి, నేను పరిచయంలో చేయించాలి. అంతమంది చేసుకుంటే ఎక్కడవుతుంది పని? అంత పెద్ద మందిరానికి, అంత పెద్ద సరౌండింగ్కి అని చెప్పి అనుకొని నేను ఎంతో కొంత చేయించాలి, అందులో ఎంతో కొంత పరిచయంలో సహకరించే వ్యక్తిగా ఉండాలి అన్నట్టుగా ఉంటే బాగుంటే. కానీ అమ్మ నాకు ఎక్కడ కుదురుతుంది, నాకు ఎక్కడవుతుంది, ఇంట్లో కూర్చొని అవి చేసుకోవడానికి వస్తుంది. అసలే మరణం మాత్రమే దేవుడికి నీకు మధ్యన అడ్డుగా కనబడింది భూలోకంలో. ఏది నిన్ను ఆటంకపరచకూడదు, మరణం మాత్రమే. మంచం పడిన బలహీనత మాత్రమే కారణం చెప్పే విధంగా ఉండొచ్చు తప్ప ఇంకేది ఆపకూడదు నేను. అంతేగాని దిక్మాల కారణం చెప్తూ ఉంటారు. పరిచర్కి సొంత సంఘానికి సహకరించే పరిచర్లు శుభ్రాలు చేసే విషయంలో కూడా, శుభ్రాలు చేసే విషయంలో వాళ్ళు లూదే గారు వాళ్ళ అమ్మగారు పెద్దవాడు అయిపోయారు. వాళ్ళ అమ్మగారు ఏ వయసులో చనిపోయినా నాకు తెలియదు. ఒక 70 ఉంటాయి కదమ్మండి, 64. అప్పుడు వరకు కూడా సంఘంలో పరిచయం చేయడమే ఆవిడ పని. ఆవిడదేమి ఈవిడికి వచ్చింది. మళ్ళీ ఈవిడ తర్వాత ఇంకెవరికి ఇవ్వలేదు దేవుడు. మరి ఇంకివ్వలేదు, ఆవిడతోనే ఆపేసుకున్నాడు ఏటో. తర్వాత సారుని వాడిపడింది కానీ తర్వాత మళ్ళీ పక్కకి వెళ్ళిపోయింది అమ్మాయి. ఎంత అద్భుతమైన పరిచర్య చేసేది ఆవిడ. వాళ్ళందరూ చిన్న చిన్న పరిచారికులే, ఎంతగా సహకరించేవారు సంఘం కొరకు, పరిచర్య కొరకు. మిట్ట మధ్యాహ్నం 3 గంటలకి, ఇక్కడైతే ఇప్పుడు గోళ్ళలో ఏసీలు ఆల్టెక్లు అన్నీ ఉన్నాయి. అప్పుడు అంతా ఆ చివరి నుంచి చివరకు ఎండలో
మేట్ట మధ్యాహ్నం తుడుచుకుంటా వెళ్ళేది ఆ తల్లి. ఆ ఎండలో మందిరానికి వచ్చి ఇంటికి వెళ్తున్న సమయంలోనూ అరుగు మీద కూర్చొని గుండె ఆగి చచ్చిపోయింది ఆవిడ. ఎంతగా సహకరించారు మన పూర్వీకులు, మన పూర్వ సంఘం చెప్పండి. మనం ఏం సహకరించున్నాం? నెలకొక్కసారి మందిర పరిచర్య. ఆ ఒక్కసారి కూడా 11 గంటలకు వస్తారు కొంతమంది అని. అంత అయిపోయిన తర్వాత రావచ్చు కదా, ఇంకెందుకు? టైం అనేది, క్రమం అనేది పెట్టినప్పుడు ఆ క్రమాన్ని ఫాలో అవ్వాలి. సహకరించాలి కదా దైవజనులకి. మనం దైవజనులు 7 గంటలకల్లా ఆరాధన మొదలవుతుందన్నారు. ఇప్పుడు మనం బేగా కానీ కూడుకున్నాం అనుకోండి, బేగా అయిపోతుంది. పాపం మళ్ళీ వేరే చోటకి వెళ్ళి మళ్ళీ వాక్యం అందించాలి. మన వల్ల ఈయన ఇబ్బంది పడతారు కదా. అయ్యో అని చెప్పి సహకరించాలనే ఉద్దేశం ఉందనుకోండి, సమయాన్ని కూడా వస్తారు మీరు. సహకారం అనేది పరిచర్లో గుప్పులిప్పే విషయమే కాదు, సమయం ఆచరించే విషయంలో కూడా సహకరించడం. ఎంతగా చెప్తూ ఉంటాను, అమ్మ 7 గంటలకల్లా పాటలు మొదలవ్వాలి, 8 గంటలకల్లా వాక్యం ముగించుకోవాలి, ఇక్కడి నుంచి మళ్ళీ నేను ఎక్కడికో వెళ్ళాలి, 8 గంటలు మొదలెడితే మళ్ళీ అక్కడ వాక్యాలు అందించాలి, మళ్ళీ రావాలి, నాకు మళ్ళీ వర్క్ ఎక్కువైపోతుంది అన్నప్పుడు అయ్యో ఎంత కష్టపడతాడు, ఎంత ప్రయాసపడుతున్నాడు. కనీసం సేవకుడు సహకరించడానికి మన వంతైనా సరే మనం ముందెళ్ళా సమయాన్ని ఆచరించాలి, ఆ సమయానికి వచ్చి ఉండాలి. టైమింగ్లోనే సహకారం లేదు, ఇంకే విషయంలో సహకరిస్తారు మీరు చెప్పండి? టైమింగ్లోనే సహకరించట్లేదే. సేవకుడు కనీసం టైం అన్న మనం ఇస్తే, సరైన సమయానికి వస్తే కొంచెానికి వీలుంటుంది వాక్యం చెప్పడానికి, కొంచెం ఉపశమనాన్ని కలిగించిన వాళ్ళు అవుతాం. అన్నది కూడా లేకుండా మీకు నచ్చిన టైంలోనే వస్తారు. ఇంకెక్కడ సహకారం సేవకుడికి? బాగుంటాయి మీ జీవితాలు. సేవకే సహకరించాలి, సేవకుడికి అంతకంటే ముందు సహకరించాలి. ఇశ్రాయేల్ అందరూ కూడా మార్గ మధ్యలో చచ్చిపోవడానికి కారణం ఏంటి తెలుసా? మోషేకి సహకరించలేదల్లో, అంతే కదా. దేవుడికి అవిధేయత చూపడం కాదు, మోషే మాట వినేవాళ్ళు కదల్లో. మోషే బాధపడేవాడు, ఇలాంటి వాళ్ళు నాకు అప్పచెప్పేవేటని చెప్పి ఏడ్చిన బాధలను చంపింది. సంఘం ఎప్పుడూ కూడా ప్రోత్సాహకరంగా ఉండాలి, సహకరించే రీతిలో ఉండాలి, సేవకుణ్ణి ఎంతో కొంత సంతోషపెట్టే విధంగా అయినా ఉండాలి. సేవకుని బాధ పెట్టే సంఘంగా ఉండకూడదు, అది మీకు మంచిది కాదు. ఇశ్రాయేల్ యొక్క ఆ అవిధేయత, ఆ మోషే యొక్క బాధ ఇశ్రాయేల్ని చంపింది. అంత మూర్ఖులు ఉంటారు కొంతమంది అయితే. అది నీకు మంచిది కాదు చెప్పడం మా వంతు. రేపు రోజున జరిగిన తర్వాత, చెప్పిన తర్వాత కూడా అలాగే వెళ్ళావా నువ్వు అనిపించాలి. మేమేం చేస్తాం? అది ప్రార్థన కూడా చేయం మేము, మాకెందుకు వచ్చింది? మేము ఉపవాసాలు ఉండవు ఎందుకు? గంటల తరబడి దర్శనాలు బంధించండి, దర్శనాలు కొట్టండి, మాకెందుకు వచ్చింది? మాకేం తక్కది? కనీసం మీ బట్టి ఎంతో కొంత సంతోషం కలగాలి కదా. మాట అంటున్నారు, సమయం ఆచరిస్తున్నారు, చెప్పిన వాక్యానుసారమైన రీతిలో జీవిస్తున్నారు, అమ్మయ్య ఈ ఆత్మ సహకారం ఉంటుందిలే, ఇంకా ప్రోత్సాహం ఉంటుందిలే, అది చాలు. అది కాబట్టి సిప్పోరా నుంచి మనం నేర్చుకోదగిన గొప్ప పాఠంలో మొదటి పాఠం సహకరించిన సాటైన సహకారం. చాలా విషయాలు ఉన్నాయి, చాలా మాట్లాడుకోవచ్చు. అవకాశం ఉన్నప్పుడు ముందు రోజుల్లో మాట్లాడుకోవడానికి కూడా ప్రయత్నిద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవ, నా తండ్రి, నా ప్రభు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గడిచిన